హాయ్ హలో అండి, మరొకతలతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఏంటంటే మా జాకబన్న సువర్ణకళ గృహప్రవేశము. మరి ఈ గృహప్రవేశానికి హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి అండ్ గిడ్డలూరు నుంచి చాలామంది బంధువులు అయితే వచ్చేసారు. చాలా సందడిగా ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాగ్ అయితే. మరి లాస్ట్ వరకు అయితే చూడండి లాగ్ని. ఓకేనండి, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మీకు ఇల్లంతా చక్కగా చూపించడానికి అందరికంటే ముందుగా మా హస్బెండ్ వచ్చేయటం జరిగిందనమాట. ఇంకా వచ్చే కొద్ది జనాలు వస్తారు కాబట్టి మరి ఫ్రీగా మనము వీడియో తీసుకోలేము, అందులో ఖాళీగా అయితే కుదరదు. కాబట్టి ముందుగానే వచ్చేసి వీడియో తీశారు. చూడండి, చాలా బాగుంటుంది ఇల్లు అయితే. డబుల్ బెడ్రూమ్ హౌస్, చాలా ఇంటీరియర్ కానీ చాలా హై లెవెల్లో చేయించారు. చాలా బాగుంది. ఇంకపోతే అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. నేను వీలైతే మొత్తం కూడా ఒకసారి కవర్ చేసి మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఈ ప్రస్తుతం అయితే గృహప్రవేశాన్ని చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు జాగబన్న, అట్లానే మా విక్కీ అండ్ శేఖర్ బాబు గారు, మా వారి వాళ్ళ అన్నగారు, వీళ్ళందరూ కూడా బంధువులందరూ అయితే వచ్చేసారు. ఈరోజు లాగైతే చాలా సందడిగా ఉండబోతుందండి. ఇంకా అనేక మంది బంధువులు రాబోతున్నారు, చూస్తూ ఉండండి. ఇప్పటివరకు మనము హాలు చూసేసాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చక్కగా వార్డ్రోబ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. అటాచ్డ్ బాత్రూము అండ్ ఇక్కడ దీనికి ఎదురుగానే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సూపర్గా ఉంది కదండి కలర్ కాంబినేషన్స్ వార్డ్రోబ్స్వి. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో వాష్ బేషను, అట్లానే పక్కనే కామన్ బాత్రూమ్ కూడా ఉంది. మొబైల్ నుంచి ఆఫీస్ నుంచి కూడా రిమోట్ తో పని లేదు. వాయిస్ ఇంటికాడైనా మర్చిపోయి చెక్ చేసుకో. బాగుంటుంది. ప్రతి రూమ్ కి ఇంటికాడ మర్చిపోయి ఉంటావు, జర్నీలో ఉంటావు, ఎందుకు దాటిపోయి ఉంటావు. బీదర్ ఆఫ్ చేయాలంటే పని చేయొచ్చా? మళ్ళీ మేమైతే చెప్పులు వేసుకొని అదే పెద్ద మర్చిపోయినాము. మళ్ళీ తీసుకొని సోప్ కి పెట్టారు. సోప్ కి తేవాలా? సోప్ హిందీ కాస్ట్లీ వాటర్ అంటే రెడీగా అయితే కూర్చోవాలి, ముందు కాకుండా కూర్చోవచ్చు. వెల్కమ్. చలో, కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసాం. ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఎప్పుడు వచ్చారక్క? అవునా, గృహప్రవేశానికి బెంగళూరు వచ్చారు. బాగుంది, శారీ బాగుంది. మన ఇద్దరిది కలర్ సేమ్ ఒక్కలా ఉంది, వచ్చిపోయి మోస్ట్లీ. ఉన్నప్పుడే నా బైబిల్ తెచ్చావా? పాపం క్యూటీకి చెప్పాను. హలో, నా బైబిల్ ఇప్పుడు నువ్వు శేఖర్ బాబు బాగున్నారా? ఎక్కడ హోటల్ ఉన్నా?
మమ్మల్ని తీసుకున్నావా? ఇదిగో గజక్కని తీస్తాను పని చేస్తా కష్టపడి చేస్తుంది అదే సుజగా చెప్పింది అర్థం నిన్న అక్కడ తీస్తున్నారు కదా లోపలికి వచ్చినామంటే లైట్ ఆన్ అవ్వాలి చూద్దాం ఆటోమేటిక్ తిరిగిపోతాయి నేను రండి 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 4 రోజులకి వీడియోలు వస్తాయి వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకుంటున్నా మా బంధువులు అందరం కూడా మేము బయటకు వచ్చేసాము. ఎంట్రన్స్ నుంచి మేము ప్రేయర్ అయితే స్టార్ట్ చేసి లోపలికి వెళ్తాం అనమాట. అన్ని రూముల్లో కూడా ప్రేయర్ చేస్తారు. ఇక్కడ రిబ్బన్ అయితే కడుతూ ఉన్నారు మా మరిది గారు అండ్ సంపత్ అన్న. ఇంకా చాలామంది అయితే వచ్చేసారు. కదా ఇంకంతా అపార్ట్మెంట్స్లో దేవుడి దివ్యమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు జేకబ్ అండ్ సిస్టర్ సువర్ణాలకు దేవుడు అనుగ్రహించిన ఈ చక్కని జేకబ్ అండ్ సిస్టర్ సువర్ణాలకు దేవుడు అనుగ్రహించిన ఈ చక్కని నూతన గృహాన్ని బట్టి దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హల్లెలూయా స్తుతి మహిమ అనేటువంటి పాటను పాడి దేవుని కనపరుచుతాం. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి
దేవునికి ఇచ్చెదము. Thank you, Lord. Hallelujah. We praise you, praise you, praise you, praise you, praise you. We worship you, God. We worship you, Father. దేవుని వాక్యాన్ని చదువుదాం. 24వ కీర్తన 7వ వచనం నుండి 10వ వచనం వరకు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? బల శౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే, ఈయనే ఆ మహిమ గల రాజు. సర్వశక్తివంతుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి, భూమికి ఆకాశమునకు ప్రభువా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని లేఖనం చూస్తున్నాం. అపోస్తుడైన పౌలు చెప్పారు, క్రీస్తు యేసు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన మన నిమిత్తమై దరిద్రుడై ఆయన ఐశ్వర్యమును మనకిచ్చాడు అని వాక్యంలో చూస్తున్నాం. బ్రదర్ జేకబ్ ని, సిస్టర్ ని మీరు ప్రేమించి వారి దరిద్రాన్ని మీరు తీసుకొని మీ ఐశ్వర్యాన్ని వారికి ప్రసాదించినందుకు మీకు స్తోత్రం. ఈరోజు ఇంటి ఎదుట నిలవబడి వారు స్థిరముగా నివాసం చేయడానికి స్వగృహాన్ని వారికి మీరు ప్రసాదించి, దేవా వారి బాధను మీరు అనుభవించి మీ బిడ్డలకు సొంత గృహాన్ని మీరు ప్రసాదించినందుకు స్తోత్రం. మేమందరం ఈ గుమ్మము ఎదుట నిలవబడి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్టు మీ తలలు పైకెత్తుకోండి అని చెప్పిన మీ మాటను పలుకుతూ మహిమ గల రాజుని ఇక్కడ ఆహ్వానిస్తున్నాం నాయన. మహిమ గల తండ్రిని మొట్టమొదట ఆహ్వానిస్తున్నాం. మీరు ఈ గృహ ప్రవేశాన్ని మొదట చేయమని ప్రార్థిస్తున్నాం. మీ అడుగు మొదట ఇంటిలోనికి పెట్టి సమాధానకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, భీకరుడైన దేవుడు, వీరికి తండ్రి అయి ఉన్న దేవుడు మొట్టమొదట ఇంట్లో అడుగు పెట్టి మీరు ప్రవేశించుకున్నారు. మీరు ఇంట్లోకి ప్రవేశించాలి. మీరు మొట్టమొదట ఈ గృహాన్ని ఆశీర్వాదము స్థలముగా దీన్ని మార్చండి, రొట్టెల ఇల్లుగా దీన్ని మార్చండి, రెస్టింగ్ ప్లేస్ గా దీన్ని మార్చండి, ప్రభువుతో సహవాసం కలిగిన గృహంగా దీన్ని మార్చండి. ఇక్కడ మీ ప్రజలు వృద్ధి చెందుదురుగా, వారు ప్రభువుతో చక్కని కనెక్షన్ కలిగి ఉందురుగా, కృప వెంబడి కృప ఈ గృహములో నీ బిడ్డలు పొందుదురుగా, వారి పిల్లలు చక్కని ఒలీవ మొక్కల వలె వారు ఔషధపు విలువలు కలిగిన వారుగా ఉందురు. పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? బల శౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే, ఈయనే ఆ మహిమ గల రాజు. సర్వశక్తివంతుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి, భూమికి ఆకాశమునకు ప్రభువా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని లేఖనం చూస్తున్నాం. అపోస్తుడైన పౌలు చెప్పారు, క్రీస్తు యేసు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన మన నిమిత్తానికి స్వగృహాన్ని వారికి మీరు ప్రసాదించి, దేవా వారి బాధను మీరు అనుభవించి మీ బిడ్డలకు సొంత గృహాన్ని మీరు ప్రసాదించినందుకు స్తోత్రం. మేమందరం ఈ గుమ్మము ఎదుట నిలవబడి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు మీ తలలు పైకెత్తుకోండి అని చెప్పిన మీ మాటను పలుకుతూ మహిమ గల రాజుని ఇక్కడ ఆహ్వానిస్తున్నాం నాయన. మహిమ గల తండ్రిని మొట్టమొదట ఆహ్వానిస్తున్నాం. మీరు ఈ గృహ ప్రవేశాన్ని మొదట చేయమని ప్రార్థిస్తున్నాం. మీ అడుగు మొదట ఇంటిలోనికి పెట్టి సమాధానకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, భీకరుడైన దేవుడు, వీరికి తండ్రి అయి ఉన్న దేవుడు మొట్టమొదట ఇంట్లో అడుగు పెట్టి మీరు ప్రవేశించునుగాక. మీరు ఇంట్లోకి ప్రవేశించండి. మీరు మొట్టమొదట ఈ గృహాన్ని ఆశీర్వాదపు స్థలముగా దీన్ని మార్చండి, రొట్టెల ఇల్లుగా దీన్ని మార్చండి. కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామములో we dedicate this wonderful house for the glory of God.
పరిశుద్ధ పరిశుద్ధ యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో we dedicate this wonderful house for the glory of God. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతనైనా నిన్వాని పగలారా వరదూతనైనా వరదూతలైనా వరదూతలైనా నిన్వాని పగలారా పరిశుద్ధ మగునాత్మ వరమూలియునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలియునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ రాదూతలైనా నిల్వాని పగలారా వరదూతలైనా 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 నిల్వాని పగలారా పరిశుద్ధ పరిణాత్మ వరమూలియునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరము నైనా మా దీవెనకు మా ఆశీర్వాదానికి కారణమంతుడా కృతజ్ఞతలు. నైనా నీ ప్రియముడు జాకబ్ గారిని స్వాగత సిస్టర్ని ప్రేమించి ప్రభా వారిని మీరు అనుగ్రహించిన ఈ చక్కని గురువుకై వందనాలు ప్రభా. నైనా ఈరోజు మీ సేవకులుగా మీ ప్రియముడుగా నైనా ఈ గృహంలో మీ సన్నిధిని ఆహ్వానించి మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామములో పెట్టుకుని జనక కుమారాత్మ లనులేక దేవా జనక కుమారాత్మ లనులేక దేవా ఘన మహిమా చెల్లోను ఘనరానిత్యముగా. ఈ బెడ్రూమ్ లో చక్కని విశ్రాంతి విశ్రమించుచున్న వారికి కలుగును గాక. తమ్ముడు జేకబ్ పరిణామాలు మరి సువర్ణకాలను దీవించి ఆశీర్వదించిన బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. మరి ఆయన వచ్చి కూడి వచ్చిన దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న ఇక్కడ నుండి చేయబడు ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్లి జవాబును తీసుకొని వచ్చు స్థలముగా ఈ బెడ్రూమ్ ని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. ఈ యొక్క బెడ్రూమ్ వారి శరీరములకు విశ్రాంతి, వారి ఆత్మలకు అభిషేకం కలుగ చేయనటువంటి స్థలంగా దేవుడు దీన్ని ప్రతిష్ఠించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాదాలకు వందనాలు స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా మరి ప్రభా నువ్వు ప్రేమించిన వారిని ఇంత అధికంగా అయ్యా మరి గొప్ప కృపతో మరి కనికరించే దేవుడిని రుజువులు ప్రభా చూపిస్తున్నారు. అయ్యా మా జీవితాల్లో మాకు చాలిన దేవుడు అయినందుకు వందనాలు. ఏదో తండ్రి నైనా ఈ యొక్క కిచెన్ మరి ప్రభా మేము ప్రారంభిస్తుండగా తండ్రి మరి ఇక్కడ చేసే ప్రతి ఒక్క వంటకం ఆయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఇది రొట్టెల ఇల్లుగాను పిండి పిసుకు తొట్టెయు గుడ్డెయు దీవించబడును అని చెప్పిన దేవుని యొక్క మాట ప్రకారం ఇక్కడ సమృద్ధి అయినటువంటి భోజనం, రుచికరమైనటువంటి భోజనం, ఆరోగ్యదాయకమైనటువంటి భోజనం ప్రభువు సమృద్ధిని సిద్ధపరిచి వారి గిన్నె నిండి పొర్లి ప్రవహించున్నట్లు చేయునుగాక. ఆమేన్.
జీవాధిపతి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం, నమస్కారం చెల్లించుకుంటున్నాం. మా దేవుడు, మా రక్షకుడు, మా మోచకుడు అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనములు నాయన. స్తోత్రములు, స్తోత్రములు. ఎంతో గొప్ప దేవుడు నాయన. భూమిని ఆకాశం సమస్తమును కలుగజేసి ఏకరీతిగా పరిపాలిస్తున్న దేవా నీకు వందనములు. వయసు బహుమానం అవునయ్యా, మాకు ఇచ్చిన గర్భఫలాన్ని ఆశీర్వదించి ఈ విధంగా నాయన ఇచ్చినందుకై, అది గృహం ఇచ్చినందుకై నీకు వందనములు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, మా స్తుతులు వినాశన దేవుడు నాయన నీకు వందనములు అయ్యా. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారు తండ్రి? ఆకాశంలో ఉండగా భూలోకంలో ఉంటున్నాం. మీరే మాకు సహాయం సమస్తం ఇచ్చే దేవుడు నాయన. నీకు మేము అడగని ప్రతి అవసరం తీర్చేదండి అందుకై నీకు వందనములు నాయన. కుమార్ని బట్టి కోడలు బట్టి వందనములు. ఆల్రెడీ 120. రేపు మనిషికి కావాల్సింది కూడా తోటి మనిషే కావాలి. రేపొద్దున మన ఉద్యోగం అంతా ఉండదు. రేపొద్దున ఆపద వచ్చింది, ఉద్యోగం ఏం చేస్తుంది చెప్పండి? ఒక టాబ్లెట్ వేస్తుందా? ఒక పక్కన ఉన్న మనిషి నోట్లో టాబ్లెట్ వేయాలి. దేవుని ఇల్లు. ఇప్పుడు ఆ ఇజ్రాయేలు అనే ఇంట్లో, ఆ లక్షల మంది యొక్క ఇంట్లో మోషేకి దేవుడు ఒక పని అప్పగించాడంట. రబాయ్ నా ఇంట్లో ఈ పని చేయి అన్నాడంట. ఆ పని అంతట్లో మోషే నమ్మకంగా దేవుడికి స్తోత్రం. సో మొదట ఇల్లు మనకు అనుగ్రహించబడినప్పుడు ఇంట్లో మనకు కావాల్సింది ఏమిటంటే నమ్మకత్వం. మోషే దేవుని ఇంట్లో మోషేకి పనివాడిగా అప్పగించి మోషేలో చూసింది ఏమిటంటే నమ్మకత్వం. మన ఇళ్లలో కూడా దేవుడు చూసేది నమ్మకత్వం. మనకి ఇల్లు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట? మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. నమ్మకంగా మీరు చెప్పగలగాలి. మీరు చెప్పేదాన్ని ఖచ్చితంగా చూస్తాడు అంటారు. ప్రూఫ్ ఏంటంటే బైబిలే మనకు ఆధారం. హిజ్కియా చెప్పనందుకు హిజ్కియా ఉన్నది మొత్తం ఏమైపోయింది? ఆయన సిద్ధపరిచిన ఇల్లు. ఆ ఇంటి కోసం మనం ఎదురు చూద్దాం. అట్టి గృహాన్ని దేవుడు దయచేయును గాక. అయితే ఈ గృహంలో నమ్మకస్తులై, ప్రార్థనా పరులై, కృతజ్ఞత కలిగిన వారై, స్తుతించేవారై ఈ గృహస్థులు చక్కగా దేవునికి నమ్మకంగా ఉందరు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరం ధ్యానం చేయడం, మాకు అనుగ్రహించిన వాని గురించి మేము మాట్లాడుకోవడం, మాకు అనుగ్రహించిన వాన్ని స్తుతించడం మీరు మనకు నేర్పిన పరలోకపు కల్చర్. This is heavenly civilization. Yes. Thank you for the house in wilderness. Thank you, Lord. We are the house of God. And we are anticipating for your house. నీ ఇంట్లో నీతో మేమందరం జీవించే వరంగా దేవుని వారితో ఉండి వీరే దేవుని నివాసంగా మార్చబడినట్లు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ సందర్భంగా తెలియజేస్తున్నా అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, దేవాది దేవునికి వందనములు. యాక్చువల్గా నేనేం చెప్పలేనన్నాను, అయినా పిలిచినందుకు వందనాలు. సో ముందుగా కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటే చాలా సంతోషం. ఈ సమయంలో కుమార్ గారి ద్వారానే మేమందరము ఇక్కడ ఉన్నామని ఇప్పుడు జాకబ్ గారు మరి సువర్ణ సిస్టర్ తండ్రి వారిని ఒక ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి నడిపించావు. మనుషుని యొక్క హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ యెహోవా యొక్క నిర్ణయమే స్థిరమే. దేవుని వారితో కలిసి జీవించే వారుగా మేము ఉంటామని ప్రభా నాయన మీరు మాకు ఈరోజు మరి ఒకసారి మీ వాక్యము ద్వారా తెలియపరిచినందును బట్టి స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ రోజునై కూడా నా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ఈ వాక్యం చేత పట్టబడుటకు సహాయం దయచేయండి ప్రభా. ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన దీవెనలు ఆశీర్వాదాలతోనే సాటిస్ఫై అయిపోకుండా వీటితోనే సరిపెట్టేసుకోకుండా వారితో ఉండి వీరే దేవుని నివాసంగా మార్చబడినట్లు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. రాజన్ గారికి, వారి సతీమణి గారికి నా కుటుంబం తరఫున ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క గృహ ప్రవేశం యొక్క కూడికను ఎంతో మహిమకరంగా
దేవునికి ఆనందకరంగా జరిగించినందుకు మా యొక్క ఎల్డర్ బ్రదర్ రాజశేఖర్ గారికి అధ్యక్షతన జరిగించినందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బిషప్ గారి గురించి మా ప్రాంతంలో అంటే వద్దలేదు రా బాబు. అదే ఎగ్జాక్ట్లీ ఓకే బా పుల్లమామ కొడుకు కదా గ్రేవ్ అయ్యింది. అంతేనండి ఈ గృహప్రవేశం వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్లో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.